హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మనమైతే ఇప్పుడు చీర కుచ్చులు ఎలా తయారు చేయాలో చూద్దాము. చీర కుచ్చులు తయారు చేసుకోవడానికి థ్రెడ్స్ కావాలి. నేనైతే సిల్వర్, గ్రీన్, రెడ్, గోల్డ్ తీసుకున్నా. అంటే నా శారీలో అవి మ్యాచ్ అవుతాయి కాబట్టి పూసలు 2 సైడ్స్ హోల్స్ ఉన్న పూసలు తీసుకున్నాను. క్యాప్స్ తీసుకున్నాను అనమాట పైన వేయడానికి. వీడియోలో చూపిస్తుంది చూడండి. ఇప్పుడైతే అవి థ్రెడ్స్ తయారు చేసుకుందాం అనమాట కుచ్చులు. నేనైతే గ్రీన్, సిల్వర్ థ్రెడ్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, ఒక సూదికి థ్రెడ్ ఎక్కించాను. సిల్వర్ అండ్ గ్రీన్ 2 సైడ్స్ హోల్స్ ఉన్నాయి. చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, 15 పూసలు తీసుకుంటున్నాను. మన ఇష్టం అది. కుచ్చులు బాగా లావు రావాలనుకుంటే ఇంకొక 5 యాడ్ చేసుకోవచ్చు, 20 తీసుకోవచ్చు. నేనైతే 15 సరిపోతాయని 15 తీసుకుంటున్నాను. 15 ఒకటేసారి కౌంట్ చేసుకొని సూదిలోకి ఎక్కిస్తున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి ఒక్కొక్కటి వేసుకోవాలంటే మనకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇట్లయితే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇట్లా చేస్తున్నాను. చూడండి, 15 తీసుకున్నాను ఇప్పుడు నేనైతే. ఇప్పుడు నీడిల్లో నుండి దారాన్ని బయటికి తీస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2 ఇంచెస్ ఉంటుంది ఇది పేపర్ అంటే గట్టి అట్టా ముక్క తీసుకున్నాను నేనైతే. అంటే మెజర్మెంట్ కోసం అన్నీ ఈక్వల్గా రావాలి కాబట్టి అట్లా తీసుకున్నాను. 2 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు సిల్వర్ అండ్ గ్రీన్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఒక రోల్ చేస్తున్నాను. చూడండి, తర్వాత ఇంకొక పూస వదిలేసి రోల్ చేస్తున్నాను మళ్ళీ. ఇప్పుడు నార్మల్గా చూడండి, తర్వాత ఒక పూస. కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే చూడడానికి మాత్రం మంచి లుక్ ఉంటుంది అనమాట. ఒక థ్రెడ్ వదిలేయాలి, ఒక ట్రిప్, ఒకసారి ఏమో పూస వేయాలి. అట్లా ఆల్టర్నేట్గా రోల్ చేసుకోవాలి. అంటే 15 టైమ్స్ పూస వస్తుంది, 15 టైమ్స్ థ్రెడ్ వస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తుంది కదా పూస అండ్ థ్రెడ్. ఇప్పుడైతే అది బయటికి తీసేసి అంతా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక మిడిల్లో నుండి ఒక గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. అంటే ముడి పెట్టుకోనికి, పూసలు అనేవి కూడా ఇటు అటు కాకుండా నీట్గా ఉండడానికి ముడి పెట్టుకోవాలన్నమాట. ముడి మాత్రం గట్టిగా పెట్టుకోవాలి, ఎందుకంటే తొందరగా ఊడిపోకుండా ఉండాలి కాబట్టి. నేనైతే 4-5 టైమ్స్ వేస్తున్నాను. చూడండి, ముడి ఎలా వేయాలో కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, గోల్డ్ థ్రెడ్ తీసుకున్నాను నేనైతే ముడి కోసం. అది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట దారం, దానికోసమని అది తీసుకున్నాను. చూడండి, మళ్ళీ ఒక 2 టైమ్స్ ముడి పెడదామని వేస్తున్నాను. చూడండి, ముడి ఇప్పుడు అడ్జస్ట్కి అంతా ఈక్వల్గా అడ్జస్ట్ చేసి ముడి పెడుతున్నాను. చూడండి, పైన కుచ్చు వచ్చే దగ్గర. ఎందుకంటే మనం అక్కడే కదా దారంతో పూసలు అడ్జస్ట్ చేసేది, సో అది మంచిగా స్టిఫ్గా వేసుకోవాలన్నమాట ముడి. వీడియోలో ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఎలా ముడి పెట్టాను. చూడండి, ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తున్నది. కుచ్చు అనేది ప్రిపేర్ అయిపోయింది సిల్వర్ అండ్ గ్రీన్తో. కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అయితే ఇంకో కుచ్చు తయారు చేద్దామని చూస్తున్నాము. అంటే నేను ఆల్టర్నేట్ వేద్దామని చూస్తున్నా. సేమ్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. కొన్ని అయితే రెడ్ గోల్డ్తో తీసుకుంటున్నాను. అది సూదిలో దారం ఎక్కించి పూసలు తీసుకుంటున్నాను. 2 సైడ్స్ హోల్స్ ఉన్న పూసలు తీసుకుంటున్నాను. నేను అన్నీ కౌంట్ చేస్తూ తీసుకుంటున్నాను అనమాట, అన్నీ ఈక్వల్గా రావడం కోసం. నేనైతే ఇప్పుడు 15 తీసుకుంటున్నా పూసలు, 15 పూసలు తీసుకుంటున్నా. అన్నీ సూదిలోకి ఎక్కిస్తున్నా, ఫస్ట్ ఎక్కించుకుంటున్నాను. అన్నీ కౌంట్ చేసి ఎక్కిస్తున్నా అనమాట. చూడండి, ఇప్పుడు 2 ఇంచెస్ది గట్టి పేపర్ ముక్క తీసుకున్నాను నేనైతే ఈక్వల్ కోసం, అంటే దారం రోల్ చేయడం కోసం. సేమ్ ప్రాసెస్
ఫస్ట్ అయితే ఒక స్టెప్ దారంతో రోల్ చేసా, తర్వాత ఒక పూస, ఒక స్టెప్ దారం, ఒక స్టెప్ పూస అనమాట, ఆల్టర్నేట్గా. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా 15 పూసలు వేస్తున్నాం అనమాట. అంటే 15 స్టెప్స్ దారం వస్తుంది, 15 స్టెప్స్ పూస వస్తుంది. అలా అయితే కొంచెం గుత్తు లావుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా కావాలనుకుంటే ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఇంకా 5-6 పూసల వరకు కూడా వేసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది, అందుకే 15 వేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే ముడి పెట్టేస్తున్నాం గోల్డ్ థ్రెడ్తో. వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి పెట్టుకోండి. చూసారు కదా, 4-5 టైమ్స్ వేసేస్తున్నాను నేనైతే. ముడి ఎక్కువ గట్టిగా వేస్తే మంచిగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ముడి పెట్టేసిన. ఇప్పుడు ఎడ్జెస్కి ముడేస్తున్నాను, అంటే అవి కుట్టడానికి కుచ్చులు కుట్టాలి కదా, అక్కడ దారం సూది పెట్టి తీసుకుంటాం కాబట్టి ఇంకా కొంచెం స్టిఫ్గా తీసుకోవాలి, గట్టిగా ముడి పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ 3-4 టైమ్స్ ముడి పెట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా. కనిపిస్తున్నది కదా, నేనైతే ముడి పెట్టేశాను. చూడండి రెడ్ గోల్డ్తో రెడీ అయిపోయింది. చీరకైతే ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను, 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు అన్నీ కుట్టేస్తాను అనమాట. చూడండి రెడ్ గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను, కుచ్చుది దారం పెట్టి కుచ్చులో నుండి ఒక స్టెప్ దారం అయితే తీస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను, ప్రతిదీ క్లియర్గా చూడండి. ఇప్పుడైతే క్యాప్స్ అంటే కొంచెం డెకరేటింగ్ మంచిగా కనిపిస్తుందని అట్లా క్యాప్స్ వేసేసి దానిపైన ఇంకొక పూస వేస్తున్నాం. మనం ఫస్ట్ తీసుకున్నాం కదా రౌండ్ పూస, అది ఇంకొక పూస యాడ్ చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు శారీకి కుచ్చు అనేది ఎలా ముడి పెడుతున్నామో చూడండి. ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ కుచ్చులు అనేది యాడ్ చేయాలి, సూది దారంతో ముడి పెట్టాలి. ఒక 3-4 టైమ్స్ వేసేసుకుంటే సరిపోతుంది, ఏం ఊడిపోదు, గట్టిగానే ఉంటుంది అన్నమాట. చూడండి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. పూసలో నుండి కూడా తీస్తున్నాను, చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. రెడ్తో అయితే ఒక కుచ్చు కుట్టేశాను, రెడీ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ అండ్ సిల్వర్ తీస్తున్నాను, సేమ్ ప్రాసెస్. దారం పెట్టేశాను, సూదితో కుట్టేస్తున్నాను. చూడండి ఇలా ముడి పెట్టేసాము ఫస్ట్ అయితే. ఇప్పుడైతే క్యాప్ ఎక్కియాలి. చూడండి గోల్డ్ కలర్ క్యాప్ ఎక్కిస్తున్నాను. ఆ తర్వాత రౌండ్ పూస చూసారు కదా, గ్రీన్ అండ్ సిల్వర్తో ఇప్పుడు ఇంకో కుచ్చు కుట్టేస్తున్నాం అనమాట. అంటే డిఫరెంట్ వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు లుక్, ఆల్టర్నేట్ కలర్స్ వేస్తున్నాం, శారీలో ఉన్న కలర్స్ అన్నీ వేస్తున్నాం అనమాట. మన ఇష్టం, సేమ్ కలర్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, అట్లేం లేదు. ఇప్పుడు కుట్టేస్తున్నాము. ఇప్పుడు చూడండి ముడి పెట్టేస్తున్నాము, ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేనైతే. ఒక 3-4 టైమ్స్ ముడి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. గ్రీన్ సిల్వర్ అయితే రెడీ అయిపోయింది.
విధంగా ఆల్టర్నేట్గా రెడ్ గ్రీన్ వేసేసుకోవాలి. చూడండి చీర కుర్చీలు అయితే రెడీగా అయ్యాయి. మేమైతే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఆల్టర్నేట్గా వేసేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.